హలో ఫ్రెండ్స్, నా పేరు విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. మనిషికి ఆక్సిజన్ ఎలా అవసరమో ఈ ఆటోమొబైల్స్కి పెట్రోల్ అండ్ డీజిల్ కూడా అంతే అవసరం. ఈ వీడియోలో మనం మన ఇండియాలో పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ ఎలా ఫిక్స్ చేస్తారు, అలాగే ఇండియాలో పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ ఎందుకు ఎక్కువ ఉంటాయి మిగతా కంట్రీస్తో పోలిస్తే, అండ్ ఈ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ తగ్గించాలంటే గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలి, ఇంకా పెట్రోల్ అండ్ డీజిల్ గురించి ఇంకెన్నో విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన ఇండియా థర్డ్ లార్జెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. అలాగే టాప్ 2 కంట్రీస్ ఏవంటే యుఎస్ఏ అండ్ చైనా. అసలు క్రూడ్ ఆయిల్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనకి పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఎల్పి గ్యాస్ ఇలా ఇంకెన్నో పెట్రోకెమికల్స్ ఈ క్రూడ్ ఆయిల్ నుంచి వస్తాయి. ఈ క్రూడ్ ఆయిల్ నుంచి ఈ పెట్రోల్, డీజిల్ అన్నీ సపరేట్ చేసే ప్రాసెస్ని రిఫైనింగ్ అంటారు. ఇండియాలో క్రూడ్ ఆయిల్ని ఎక్కువ వాడుతున్నా దాని ప్రొడక్షన్ మాత్రం ఇండియాలో చాలా తక్కువ. ప్రొడక్షన్లో ఇండియా తక్కువ ఉన్నా రిఫైనింగ్ కెపాసిటీ మాత్రం చాలా ఎక్కువ. మనకి అవసరమైన క్రూడ్ ఆయిల్లో మొత్తంలో 80% వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనకి ఎక్కువ పర్సెంటేజ్ క్రూడ్ ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్ ఏవంటే సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, వెనిజులా. ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇండియాకి రిఫైనింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ అని. ఇండియా వేరే కంట్రీస్ నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని దాన్ని రిఫైనింగ్ చేసి మన ఇండియా కూడా ఒక 15 to 20 కంట్రీస్కి పెట్రోల్, డీజిల్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. గవర్నమెంట్ డీరెగ్యులేటెడ్ ద పెట్రోల్ ఇన్ 2010 అండ్ డీరెగ్యులేటెడ్ డీజిల్ ఇన్ 2014. అసలు ఈ డీరెగ్యులేషన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ డీరెగ్యులేషన్ కంటే ముందు ఇండియా ఆయిల్ మార్కెట్ కంపెనీస్కి సబ్సిడీని ప్రొవైడ్ చేసేవారు. ఆ కాన్సెప్ట్ని ఏపీఎం అంటారు. ఏపీఎం అంటే అడ్మినిస్ట్రేడ్ ప్రైస్ మెకానిజం. ఈ కాన్సెప్ట్ కింద గవర్నమెంట్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ని రెగ్యులేట్ చేసేది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రైసెస్ ఎలా ఉండేయో దానికి సమానంగా మనకు ప్రైస్ని ఫిక్స్ చేసేవారు. కానీ ఈ డీరెగ్యులేషన్ అయిన తర్వాత సింపుల్గా చెప్పాలంటే మన ఇండియాలో మార్కెట్ సిచ్యువేషన్ ఈ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ని ఎంత ఉండాలో డిసైడ్ చేస్తుంది. 2016 అండ్ 2017 నుంచి మనకి పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ని డైలీ 6 AM ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రైసెస్కి అనుగుణంగా మన ఇండియాలో ప్రైసెస్ అడ్జస్ట్ చేస్తారు. అసలు ఈ 2016 కంటే ముందు ఈ ప్రైసెస్ ఎప్పుడు చేంజ్ చేసేవారో తెలుసా? ప్రతి 14 డేస్కి చేంజ్ చేసేవారు. కానీ ఇప్పుడు ప్రతిరోజు చేంజ్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? 14 డేస్కి ఒకేసారి చేంజ్ చేస్తే పెట్రోల్ ప్రైస్లో చాలా చేంజ్ వచ్చేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ 50 రూపీస్ ఉంటే 14 డేస్ తర్వాత 70 ఉండేది. ఇలా ప్రైస్లో ఒకేసారి 20 రూపీస్ చేంజ్ రావడం వల్ల ప్రజల బిహేవియర్లో ఒకేసారి ఎక్కువ పెరిగిపోయింది అని టెన్షన్ క్రియేట్ అవుతుంది. అలా కాకుండా ప్రైస్లో ఒకేసారి ఇంత చేంజ్ రాకుండా డైలీ బేసిస్లో ప్రైస్ని అడ్జస్ట్ చేస్తున్నారు కొంచెం. ఇప్పుడు క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఎల్పిజి ఇలా చాలా ఉన్నాయి కదా. దీంట్లో జిఎస్టీ కిందికి ఏ వస్తాయి, అలాగే జిఎస్టీ కిందికి ఏవి రావో ఇప్పుడు చూద్దాం. జిఎస్టీ కిందికి ఏ వస్తాయంటే ఎల్పిజి, ఫర్నేస్ ఆయిల్ అండ్ లైట్ డీజిల్ ఆయిల్. జిఎస్టీ కిందికి ఏవి రావంటే హై స్పీడ్ డీజిల్, పెట్రోల్ అండ్ న్యాచురల్ గ్యాస్. ఇప్పుడు అందరికీ ఒక డౌట్ ఉంటుంది, లైట్ డీజిల్ అంటే ఏంటి, హై స్పీడ్ డీజిల్ అంటే ఏంటని. లైట్ డీజిల్ ఆయిల్ అంటే ఏవైతే ఇంజన్స్ 750 రొటేషన్స్ పర్ మినిట్ కంటే తక్కువ ఉంటాయో అవి దేంట్లో యూజ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ బాయిలర్స్ లేదా హీటర్స్లో యూజ్ చేస్తారు. హై స్పీడ్ డీజిల్ అంటే ఏవైతే ఇంజన్స్ 750 రొటేషన్స్ పర్ మినిట్ కంటే ఎక్కువ ఉంటాయో ఇవి దేంట్లో యూజ్ చేస్తారంటే బస్సెస్, ట్రక్స్. దీంట్లో హై స్పీడ్ డీజిల్ యూజ్ చేస్తారు. కిరోసిన్ అండ్ ఎల్పిజికి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఇప్పుడు పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ మన ఇండియాలో ఎలా డిసైడ్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ క్రూడ్ ఆయిల్ని మన ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ ప్రైస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏ ప్రైస్ అయితే ఉంటుందో
ఆ ప్రైస్కే ఇండియా కొనుక్కుంటుంది. ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఆ క్రూడ్ ఆయిల్ మన కంట్రీకి రావాలి కదా, మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా యాడ్ అవుతాయి. తర్వాత ఆ ఆయిల్ మార్కెట్ కంపెనీస్ ఇండియాలో క్రూడ్ ఆయిల్ వచ్చిన తర్వాత అది ల్యాండ్ అయిన తర్వాత ల్యాండెడ్ ప్రైస్ అని గవర్నమెంట్కి పే చేయాలి. క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేసిన తర్వాత పెట్రోల్, డీజిల్ అనేవి మెయిన్ ప్రోడక్ట్స్. ఆయిల్ మార్కెట్ కంపెనీస్ క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేసిన తర్వాత పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ని ఇంకొంచెం పెంచుతుంది. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీని ఇంపోర్ట్ చేస్తుంది. ఎక్సైజ్ డ్యూటీ అంటే నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ ట్యాక్స్. అలాగే ఎక్సైజ్ డ్యూటీయే కాకుండా ఇంకా 2 చార్జెస్ యాడ్ అవుతాయి. అవి ఏంటంటే డీలర్స్ కమిషన్, అంటే పెట్రోల్ పంప్ ఎంత ఛార్జ్ చేస్తుందని, అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ వ్యాట్. వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసే ట్యాక్స్ ఎక్సైజ్ డ్యూటీ కదా, ఇది పర్ లీటర్కి ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసే ట్యాక్స్ వ్యాట్, దీన్ని అడ్వలారం అని కూడా అంటారు. ఈ ఎక్సైజ్ డ్యూటీకి అడ్వలారంకి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ ఫిక్స్డ్ అమౌంట్ని పర్ లీటర్కి కలెక్ట్ చేస్తుంది. ఈ స్టేట్ అడ్వలారం ట్యాక్స్ అలా కాదు. ఇప్పుడు పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్ అయిందనుకో, ఈ అడ్వలారం ట్యాక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. పెట్రోల్ ప్రైస్ తగ్గితే అడ్వలారం ట్యాక్స్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పెట్రోల్ ప్రైస్ 100 అనుకుందాం, దానికి సెంట్రల్ గవర్నమెంట్ 10 రూపీస్ ఎక్సైజ్ డ్యూటీ ఛార్జ్ చేసింది అనుకుందాం. ఈ ఎక్సైజ్ డ్యూటీ ఫిక్స్డ్ కాబట్టి పెట్రోల్ ప్రైస్ 100 నుంచి 200 పెరిగినా, 200 నుంచి 300 పెరిగినా ఎక్సైజ్ డ్యూటీ మాత్రం కాన్స్టెంట్గా 10 రూపీసే ఛార్జ్ చేస్తుంది. కానీ స్టేట్ అడ్వలారం ట్యాక్స్ అలా కాదు. పెట్రోల్ ప్రైస్ 100 రూపీస్ ఉంటే 10%, అలాగే పెట్రోల్ ప్రైస్ 200కి పెరిగితే 20%, అలా ఒకవేళ పెట్రోల్ ప్రైస్ 80కి తగ్గితే 8%, అలా పెట్రోల్ ప్రైస్ బట్టి స్టేట్ అడ్వలారం ట్యాక్స్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు 1 లీటర్ ఆఫ్ పెట్రోల్ ఆ డీజిల్ మన పెట్రోల్ పంప్లో కొనుక్కున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటే దాంట్లో మీరు పే చేసే ట్యాక్సే 50 రూపీస్. ఓన్లీ 46 రూపీస్ యాక్చువల్ పెట్రోల్ ప్రైస్ అండ్ 4 రూపీస్ డీలర్స్ అంటే పెట్రోల్ పంప్ వాళ్ళకి వెళ్తుంది. అలాగే డీజిల్కి పెట్రోల్తో పోలిస్తే ట్యాక్సెస్ పర్సెంటేజ్ కొంచెం తక్కువే. ఇప్పుడు అందరికీ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ మన ఇండియాలో ఎలా ఫిక్స్ చేస్తారో అర్థమైంది అనుకుంటాను. అసలు ఈ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ ఎందుకు కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటాయి, దానికి రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందే డిస్కస్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, మన ఇండియాలో 80% ఆఫ్ క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుందని. ఒకవేళ ప్రైసెస్లో చిన్న చేంజ్ వచ్చినా అది పెరగచ్చు లేదా తగ్గచ్చు. అది పెరిగేదానికి తగ్గేదానికి రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, సప్లైలో డిఫరెన్సెస్. మనకి 60% క్రూడ్ ఆయిల్ సప్లై చేసేది ఒపెక్ నుంచి వస్తుంది. ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఇది రీసెంట్గా దాని ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్టింగ్ని తగ్గిస్తుందని చెప్పింది. అది ఆటోమేటిక్గా ఎక్స్పోర్టింగ్ని తగ్గిస్తే మన ఇండియాకి సప్లై తక్కువ అవుతుంది. సప్లై తక్కువ అయినప్పుడు డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఆల్వేస్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా రెండవది, శాంక్షన్స్ ఆఫ్ ఇరాన్. మనకి క్రూడ్ ఆయిల్ సప్లై చేసే కంట్రీస్లో ఇరాన్ మెయిన్ కంట్రీ అని ముందే చెప్పుకున్నాం కదా. మనకి కావాల్సిన క్రూడ్ ఆయిల్లో 10% ఇరానే సప్లై చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ కూడా తన ఎక్స్పోర్టింగ్ని ఇంటర్నేషనల్ మార్కెట్కి తగ్గిస్తుంది. సో మన ఇండియాకి కూడా సప్లై తగ్గుతుంది, ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఈ 2 రీజన్స్ వల్ల సప్లై తగ్గిపోయి ప్రైస్ పెరిగిపోతాయి. మూడవది, డాలర్ స్ట్రాంగ్ అయిపోవడం వల్ల అండ్ ఇండియా రూపీ పడిపోవడం వల్ల మనం ఇంపోర్ట్ చేసుకునే క్రూడ్ ఆయిల్ కాస్ట్లీ అయిపోతుంది. దీనివల్ల ఇండియాలో ప్రైసెస్ పెరిగిపోతాయి. నెక్స్ట్, అసలు ఈ పెట్రోల్ ప్రైసెస్ తగ్గించాలంటే గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్, ట్యాక్సెస్ తగ్గించడం. ఈ ట్యాక్సెస్ తగ్గించడం వల్ల వెంటనే లేదా ఇమీడియట్గా కస్టమర్స్కి రిలీఫ్ వస్తుంది. అసలు ఈ ట్యాక్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించాలా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ తగ్గించాలా అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసే ఎక్సైజ్ డ్యూటీ ఫిక్స్డ్ కాబట్టి దానికంటే స్టేట్ ట్యాక్స్ తగ్గించడమే బెస్ట్. ఎందుకంటే స్టేట్స్ ఇంపోజ్ చేసే అడ్వలారం ట్యాక్స్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే ట్యాక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ప్రైస్ పెరిగినా కూడా ట్యాక్స్ సేమ్గా ఉంచితే దానివల్ల స్టేట్స్కి నష్టమేం ఉండదు అని చెప్పొచ్చు. కానీ ఇప్పటికే ఈ ఐడియాని కేరళ రిజెక్ట్ చేసింది. దానికి రీజన్ ఏం చెప్పిందంటే,
ఇప్పటికే జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల స్టేట్ నుంచి జిఎస్టీ కౌన్సిల్కి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్సెస్ వెళ్తున్నాయి. కాబట్టి మేము పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ మీద ట్యాక్స్ తగ్గించలేం, అలాగే సెంట్రలే ట్యాక్స్ తగ్గించాలని చెప్పింది. ఇంకా గవర్నమెంట్ పెట్రోల్ ప్రైసెస్ని తగ్గించాలంటే 3 రీజన్స్ ఉన్నాయి. ఇవి పెట్రోల్ ప్రైస్ని స్టేబుల్గా ఉంచడానికి లేదా లాంగ్ టర్మ్లో పెట్రోల్ ప్రైసెస్ తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్, గవర్నమెంట్ బయట కంట్రీస్ మీద డిపెండ్ అవ్వడం తగ్గించాలి. ఇది ఎలా చేయొచ్చు అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రమోట్ చేయడం వల్ల, లేకపోతే సోలార్ ఎనర్జీని యూజ్ చేయడం వల్ల, లేకపోతే షేల్ ఆయిల్ యూఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం. ఈ షేల్ ఆయిల్ని క్రూడ్ ఆయిల్కి బదులుగా యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇండియా షేల్ ఆయిల్ని ఒకసారి ఇంపోర్ట్ చేసుకుంది. ఇది ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనకు ప్రైసెస్ తక్కువ అవ్వడమే కాదు, ఇండియాకి యూఎస్ఏకి ఉన్న ట్రేడ్ రిలేషన్స్ కూడా పెంచుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ ఇండియాలో ఎలా డిసైడ్ చేస్తారో, అలాగే ప్రైసెస్ పెరగడానికి రీజన్స్ కూడా చూసాం. అండ్ ప్రైసెస్ తగ్గించాలంటే గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలో కూడా చెప్పుకున్నాం. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే లేదా ఏదన్నా టాపిక్ గురించి కావాలంటే కింద కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.